ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. స్టూడెంట్స్ అందరూ ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్ కోసం. ఆ నోటిఫికేషన్స్ అన్ని ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ నోటిఫికేషన్ని టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్లో మీరు డీటెయిల్ నోటిఫికేషన్ మీరు అందులో పీడిఎఫ్ తీసుకోవచ్చు. దానికోసం స్కాన్ చేసి క్యూఆర్ కోడ్, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో రేస్ ఫర్ జాబ్ అని మీరు టైప్ చేసి ఛానల్ కనిపిస్తుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అండ్ దాంతో పాటుగా నోటిఫికేషన్తో పాటుగా చాలా అప్డేట్స్ ఎవ్రీడే, మీ ప్రిపరేషన్ సరిపోయే అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీషు, ఎవ్రీడే ప్రాక్టీస్ టెస్ట్, అసైన్మెంట్స్ ఇస్తారు. దాని తర్వాత ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీషు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. మీ ఎగ్జామినేషన్ సరిపోయే, ప్రిపరేషన్ సరిపోయే విధంగా మీకు ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి అండ్ అదర్ నోటిఫికేషన్స్కి న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్ బ్రాంచెస్లో అమీర్పేట్, దిల్సునగర్, కేపీహెచ్పి, హిమాయత్ నగర్, చైతన్యపురి, హస్తినాపురం, సికింద్రాబాద్ బ్రాంచెస్లో ఈ న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంక్ అన్ని ఎగ్జామినేషన్స్కి నోటిఫికేషన్స్ కి సంబంధించినటువంటి కోచింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆన్లైన్లో కోచింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు యూ కెన్ డౌన్లోడ్ రేస్ ఫర్ జాబ్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ లేకపోతే యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందులో డీటెయిల్డ్గా సిలబస్ కి తగ్గట్టుగా మీకు వేరియస్ కోర్స్ అవైలబుల్ ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కావచ్చు, కాంబో ప్యాక్స్ కావచ్చు, ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్స్ కావాలనుకుంటే, లేదంటే ఎగ్జామినేషన్కి సంబంధించిన కోర్సులు కావచ్చు, ఎస్ఎస్సి, హెచ్ఎస్ఎల్, బ్యాంక్ ఎగ్జామ్స్, తర్వాత బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి, బిఎస్ఐఆర్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి బిఎస్ఐఆర్ ప్యాకేజ్ కానీ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. దీంతో పాటుగా ఆన్లైన్ టెస్ట్ ప్యాకేజెస్ కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కోసం కానీ, లేకపోతే ఎస్ఎస్సి అండ్ బ్యాంకింగ్ కోసం కానీ, బిఎస్ఐఆర్ కానీ, లేకపోతే క్యాట్ కానీ, ఇలాంటి వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన టెస్ట్ అన్ని కూడా మీకు, టెస్ట్ ప్యాకేజెస్ మీకు యాప్లో కనిపిస్తాయి. యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డౌన్లోడ్ అవర్ యాప్. అండ్ దాంతో పాటుగా మీకు ఫ్రీ టెస్ట్లు ఎవ్రీడే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అన్ని ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్లు మీకు ఈ యాప్లో ఉంటాయి. సో యూ కెన్ డౌన్లోడ్ అండ్ రైట్ దోస్ ఫ్రీ టెస్ట్. అండ్ ఇక ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే మొత్తంగా 3712 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ వేకెన్సీస్, టెంటేటివ్ వేకెన్సీస్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. అండ్ డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్, దేంట్లో అప్లై ఐ మీన్ ఈ జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఏ పోస్ట్లోకి అంటే లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్. ఇవి ఎక్కడ ఏ ఆఫీసెస్ల కోసం రిక్రూట్ చేస్తారంటే వేరియస్ మినిస్ట్రీస్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్ కావచ్చు, డిపార్ట్మెంట్స్ కావచ్చు, ఆఫీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కావచ్చు, స్టాచ్యుటరీ బాడీస్ కావచ్చు, ట్రిబ్యునల్స్ కావచ్చు, ఇలాంటి అన్ని ఆఫీసెస్లో ఈ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక పే స్కేల్ చూస్తే చాలా బ్యూటిఫుల్ పే స్కేల్, చాలా మంచి అమౌంట్ మీకు శాలరీ దీని ద్వారా వస్తుంది. లోయర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీ కావచ్చు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ కావచ్చు, వాళ్ళు పే లెవెల్ 2లో ఉంటారు. వాళ్ళు 19,900 బేసిక్ పే నుంచి 63,200 దాకా ఉంటుంది. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్స్ వచ్చేస్తే వాళ్ళు పే లెవెల్ 4 కింద ఉంటారు. అంటే బేసిక్ పే 25,500 నుంచి 81,100 దాకా. అదేవిధంగా కొన్ని పోస్టులు లెవెల్ 5 పోస్టులు 29,200 నుంచి 92,300 దాకా. అంటే వాళ్ళు జాయిన్ అయ్యే డేటా ఎంట్రీ ఆపరేటర్ జాయిన్ అయ్యే డిపార్ట్మెంట్ని బట్టి ఈ ఈ శాలరీ అనేది ఉంటుంది, పే లెవెల్ 4 కానీ 5 కానీ. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గ్రేడ్ ఏ, ఇది పే లెవెల్ 4 కిందకి వస్తుంది. 25,500 బేసిక్ పే నుంచి 81,100 బేసిక్ పే దాకా మీకు ఈ పోస్టులకి శాలరీ ఉంటుంది. అండ్ ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే 1 ఆగస్టు 2024 వరకు, ఆగస్టు 1 2024 వరకు మీకు 12th లేకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. అదే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే మాత్రం 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి. అది డేటా ఎంట్రీ డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఎక్కడ అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ జాయిన్ అయ్యే వాళ్ళు మాత్రం 12th క్లాసు సైన్స్ స్ట్రీమ్లో అంటే మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా పాస్ అయి ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకి ఏ స్ట్రీమ్లోనైనా మీరు 12th క్లాస్ పాస్ అయి ఉంటే, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ మినిమమ్, 27 ఇయర్స్ మ్యాక్సిమము జనరల్ క్యాండిడేట్స్కి 1 ఆగస్టు 2024 వరకు ఇది తీసుకుంటారు. అదే కొన్ని కేటగిరీ చూస్తే ఎస్సీ ఎస్టీస్కి మీకు అప్పర్ ఏజ్ లిమిట్లో 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీస్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్ 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఓబీసీ 13 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఆర్ఎస్టీ 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద
military services rendered from the actual age as on closing date of the receipt of online application. ఇలా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, ఇంకా అదర్ ఇవి కూడా ఉన్నాయి. మీరు డీటెయిల్ నోటిఫికేషన్ మీకు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. సబ్మిట్ చేసుకోవడానికి 8th ఫిబ్రవరి నుంచి 7th మే వరకు మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ సబ్మిట్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు రిసిప్ట్ తీసుకోవడానికి 7th మే 11 o'clock వరకు మీరు రిసిప్ట్ తీసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి మీకు 8th వరకు మీరు పేమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది 11 o'clock. అదేవిధంగా కరెక్షన్స్ కోసం విండో ఓపెన్ అవుతుంది 10th మే నుంచి 11th మే 2 days విండో ఓపెన్ అవుతుంది. అండ్ ఇక షెడ్యూల్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ జూన్ జూలైలో కండక్ట్ చేస్తారు. టైర్ 2 తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 7th మే 2024 మీరు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో పేమెంట్ చేసేది కూడా అదే టైం వరకు ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఉమెన్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఫీజు లేదు అప్లై చేసుకోవడానికి. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో వేరే సెంటర్స్ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణలో సెంటర్ కోడ్ కూడా బ్రాకెట్లో మీకు కనిపిస్తుంది. అప్లై చేసేటప్పుడు మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేస్తారంటే 2 లెవెల్లో కండక్ట్ చేసే ఎగ్జామినేషన్. టైర్ 1 ఒకటి, టైర్ 2 ఒకటి. ఈ రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ ద్వారా కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫికేషన్ కోసం మాత్రమే, క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రం ఉంటుంది టైర్ 1. టైర్ 2లో స్టూడెంట్కి వచ్చిన మార్కులు బేస్ చేసుకునే ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఇక ఈ ఎగ్జామినేషన్ ఒకసారి చూద్దాం. టైర్ 1 వచ్చేసి మీకు 4 సబ్జెక్ట్స్: ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. ఈ 4 మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో 25 క్వశ్చన్స్, ఒక్కో దాంట్లో 50 మార్క్స్. 4 కలిపి 100 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటుంది. ఇది 1 hour టైం ఇస్తారు. ఈ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్, హిందీలోనే కాకుండా అదర్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఆ లాంగ్వేజ్ లిస్ట్ కూడా ఇచ్చారు. సో అందులో కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఓన్లీ ఇంగ్లీష్, హిందీలో మాత్రమే. టైర్ 1 ఎగ్జామినేషన్లో మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్, ద క్వశ్చన్స్ విల్ బి సెట్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ లాంగ్వేజ్ ఆప్టెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద యాప్. మీకు అందులో ఏ లాంగ్వేజ్లో మీరైతే ఆప్ట్ చేసుకుంటారో, తెలుగు కావచ్చు, కన్నడ, మలయాళం లాంటివి ఏదైనా. సో మన ఇక్కడ ఏపీ, తెలంగాణ ఉన్న క్యాండిడేట్స్ హిందీ, ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉంటాయి, నోటీస్ చేయండి. రాంగ్ అయితే మాత్రం 1/4 మార్క్, అంటే 0.5 మార్క్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి. అదే రాంగ్ అయితే మాత్రం 0.5 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. 1 hour టైం ఇస్తారు ఈ ఎగ్జామినేషన్ కోసం. అండ్ టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి ఇది మీరు నోటీస్ చేయండి, 2 సెషన్స్, సెషన్ 1 అండ్ సెషన్ 2గా ఉంటుంది. మొత్తం 3 సెక్షన్స్: సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3లో. సెక్షన్ 1లో వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. 2 మాడ్యూల్స్ సెక్షన్ 1లో. అది 30 క్వశ్చన్స్, 60 మార్క్స్. ఇక్కడ ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఇస్తారు. సో 60 ఈ సెక్షన్ 1లో మీకు వచ్చేసి 180 మార్క్స్ ఉంటుంది. తర్వాత సెక్షన్ 2లో కూడా మీకు ఇంగ్లీష్ చూడండి. సెక్షన్ 2లో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది మీకు సెక్షన్ 2లో. దీంట్లో వచ్చేసి 40 క్వశ్చన్స్ ఏమో ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 క్వశ్చన్స్. టోటల్ 60 సెక్షన్ 2లో, 3 మార్క్స్ చొప్పున 180 మార్క్స్ ఉంటుంది. ఈ రెండింటికి కలిపి 1 hour ఇస్తారు టైం. 2 సెక్షన్లు కలిపి 2 hours టైం ఉంటుంది. ఇక సెక్షన్ 3లో మీకు 2 మాడ్యూల్స్, మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2. మాడ్యూల్ 1 వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. 15 క్వశ్చన్స్, 3 మార్క్స్ చొప్పున 45 మార్క్స్. దీనికి 15 minutes టైం ఇస్తారు. అండ్ సెక్షన్ 3లో వచ్చేసి మాడ్యూల్ 2లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్కి తగ్గట్టుగా స్కిల్ టెస్ట్ ఉంటుంది, లేకపోతే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అదే డివిజన్ మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితేనేమో స్కిల్ టెస్ట్, అదర్ పోస్ట్కి అయితేనేమో టైపింగ్ టెస్ట్. మీరు ఎల్డీసీ కానీ, జేఏసీ కానీ మీరు అప్లై చేస్తుంటే దానికి టైపింగ్ టెస్ట్. ఇవన్నీ కూడా ఒకే రోజు కండక్ట్ చేయటం అనేది జరుగుతుంది. అండ్ ప్రతి సెక్షన్లోనూ క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వాలి. ప్రతి సెక్షన్లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3లో క్వాలిఫై అవ్వాలి. టైర్ 2 విల్ బి కండక్టెడ్ ఇన్ 2 sessions, సెషన్ 1 అండ్ సెషన్ 2 ఆన్ సేమ్ డే, ఒకే రోజు కండక్ట్ చేస్తారు. సెషన్ 1 విల్ ఇంక్లూడ్ కండక్టింగ్ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అండ్ మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 అంటే కంప్యూటర్స్. మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 అంటే కంప్యూటర్ నాలెడ్జ్. సెషన్ 2 విల్ బి ఇంక్లూడ్ కండక్టింగ్ మాడ్యూల్ 2 ఆఫ్ సెషన్ 3. ఇక్కడ స్కిల్ టెస్ట్ కానీ, టైపింగ్ టెస్ట్ కానీ సెషన్ 2 మాడ్యూల్ 2లో ఉంటుంది అది. అండ్ దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్, 1 మార్క్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. 1/3 మార్క్ డిడక్ట్ చేస్తారు. సో మొత్తం 3 మార్క్స్ ఉంటుంది ఒక క్వశ్చన్ కాబట్టి అందులో రాంగ్ అయితే 1/3 అంటే 1 మార్క్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. అండ్
మీకు ఇందులో ఈ నెగెటివ్ మార్కులు వచ్చేది ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే స్కిల్ టెస్ట్. ఈ నెగెటివ్ మార్క్స్ కండక్ట్ చేసి సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3. సెక్షన్ 3లో మాడ్యూల్ 1 అంటే కంప్యూటర్ నాలెడ్జ్. వీటన్నిటికీ 1/3 మార్క్స్ అంటే 1 మార్క్ డిడక్ట్ అవుతుంది. క్వశ్చన్స్ అనేది ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగులో లైక్ అదర్ లాంగ్వేజెస్ లైక్ తెలుగులో కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. క్యాండిడేట్స్కి ఈ టైర్ 2లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ మాడ్యూల్ 3 ఆఫ్ సెక్షన్ మాడ్యూల్ 2 ఆఫ్ సెక్షన్ 3 ఏదైతే ఉందో అంటే స్కిల్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కానీ ఇది కేవలం క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. మిగిలిన సెక్షన్స్లో ఈ సెక్షన్ 1 కావచ్చు, సెక్షన్ 2 కావచ్చు, సెక్షన్ 3 మాడ్యూల్ 1లో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకుంటారు. ఇది ఎగ్జామినేషన్ని సెలెక్ట్ చేసే పద్ధతి. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే మీకు టైర్ 1 కావచ్చు, లేకపోతే టైర్ 2లో సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3లో మాడ్యూల్ 1 వీటన్నిటికీ మినిమంగా 30% అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25%, అదర్ కేటగిరీ వాళ్ళకి 20% మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఇది మినిమం మార్కులు. అంటే అందరికీ మినిమంగా ఈ మార్కులు రావాలి. సెలక్షన్ ఈ మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరికి సెలక్షన్ ఇవ్వరు. ఇందులో ఎక్కువ మార్కులు వచ్చిన ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది. ఇంతకన్నా తక్కువ మార్కులు వస్తే డిస్క్వాలిఫై అయిపోతారు. దానికోసమే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఈ ఎగ్జామినేషన్ టైర్ 1 కావచ్చు, టైర్ 2 కావచ్చు, డీటెయిల్డ్ సిలబస్ అంతా కూడా మీకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ మీరు ssc.gov.inలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మా యాప్ రేస్ ఫర్ జాబ్ యాప్ని టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అందులో కూడా తీసుకోవచ్చు. అక్కడ మీకు నోటిఫికేషన్తో పాటుగా డీటెయిల్డ్గా మీ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే ప్రాక్టీస్ టెస్ట్లు మీకు చాలా ఉంటుంది. ఇంగ్లీష్ కావచ్చు, క్వాంట్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్. దీంతో పాటుగా న్యూస్ పేపర్, ఈ పేపర్, హిందీ పేపర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ ఛానల్లో ఉంటుంది. సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎగ్జామినేషన్ అన్నిటికి సంబంధించినటువంటి టోటల్గా ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్లో స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఏ నెంబర్కి అయినా సరే కాంటాక్ట్ చేసి మీరు ఆఫ్లైన్ బ్యాచ్లో జాయిన్ కావచ్చు. ఆన్లైన్ కావాలనుకుంటే మాత్రం రేస్ ఫర్ జాబ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ కోర్సెస్లో కూడా ప్రీ రికార్డెడ్ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. బట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వండి, సక్సెస్ డెఫినెట్గా వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. గత 17 సంవత్సరాలుగా వేల మంది విద్యార్థులను బ్యాంకు, రైల్వే, ఎస్ఎస్సీ ఉద్యోగులుగా తయారు చేసిన రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లోని అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, కేపీహెచ్పీ, హిమాయత్ నగర్, హస్తినాపురం మరియు సికింద్రాబాద్ బ్రాంచ్లలో నూతన బ్యాచ్లు ప్రారంభిస్తోంది. వెంటనే రేసులో చేరండి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే మీ కల నెరవేర్చుకోండి.